పురాణంతో గడిచిన రోజులు మాత్రమే గడిచినట్టు. ఇలాగే చాలామంది మీ ఆయువు ఎంత అంటే దానికి విచిత్ర సమాధానాలు చెప్పారు. ఓసారి దుర్వాసుడిని అడిగారు కొంతమంది, మీ ఆయువు ఎంత అని. అబ్బాయి నా ఆయువు ఎంత అంటే 5,000 సంవత్సరాలే అన్నాడు. అప్పటికైనా పుట్టి 20,000 సంవత్సరాలు గడిస్తే నీ ఆయువు ఎంత అని అడిగితే 5,000 సంవత్సరాలు అన్నాడు. ఇదేమిటండి, మీరు 20,000 సంవత్సరముల క్రితం జన్మించారు కదా అని ఋషులు అడిగితే, పుట్టడం గురించి నాకు అనవసరం, ఆయువు ఎంత అన్నారు. ఆయువు 5,000 ఏళ్ళే, ఎందుకంటే 5,000 సంవత్సరములు మాత్రమే నేను భగవన్నామస్మరణం చేస్తూ గడిపాను. ఈ 5,000 ఏళ్ళే నా జీవితంలో గడిచినది, మిగతా అంతా వ్యర్థం కనుక అది ఆయువు కాదుట. ఆయువు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు, ఇప్పటికి నీ వయస్సు ఎంత అని కాదు. ఈ పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు నీవు ఎంతవరకు భగవన్నామము చేశావో అది మాత్రమే నీ ఆయువు కింద లెక్క. తక్కిందంతా వ్యర్థమైపోయింది. అన్నం ఎంత తిన్నామన్నది కాదు, ఆ తిన్నది నీకు ఎంత వంట పట్టిందన్నది ముఖ్యం. తిన్న వెంటనే కక్కుకుంటే, అది మలమూత్రాలుగా మారిపోతే, వికారం పెడితే, అనారోగ్యం తెచ్చి పెడితే ఈ ఆహారం కింద లెక్క కాదు. అందులో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఈ పురాణాలు వింటున్నటువంటి కాలం మాత్రమే మన జీవితంలో అది ఆయువు కింద లెక్క. అంటే రోజు 2 గంటలు మీరు శ్రద్ధగా పురాణం వింటున్నారు. ఈ వినడం కోసం 1 గంట ప్రయాణం చేస్తున్నారు, 1 గంట తిరుగు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఒక రోజుకు 4 గంటల సేపు మీరు భగవత్ సేవకి వెచ్చించారు. ఈ 4 గంటలే మీ ఆయువు, మిగతాదంతా పోయినదే, అది వ్యర్థమే. అలాంటి పవిత్రమైన ఆయువులో భాగంగా గిరి ప్రదక్షిణకి సంబంధించి